అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక దిశగా అడుగులు వేస్తుంది. దీని గురించి మరింత తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా అనిపిస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థ తెలంగాణలోనూ తీసుకురావాలని ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే అది కాంగ్రెస్ కార్యకర్తలకు ఉపాధిగా మారబోతుంది అన్నదైతే ప్రశ్నార్థకం. తాము అధికారంలోకి వస్తే కార్యకర్తలను వాలంటీర్గా నియమిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి విస్పష్టంగా చెప్పారు. ఇప్పుడు దీనిని అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇందిరమ్మ కమిటీలను ఏర్పాట్లు చేయనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్టు సమాచారం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. 6 గ్యారెంటీల అమలు, కార్యకర్తలకు ఉపాధి కల్పన, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి వాటికి సంబంధించి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. వాలంటీర్ల నియామకంలో భాగంగానే ఇందిరమ్మ కమిటీలను తెరపైకి తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతుంది. 6 గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని బుధవారం జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్వయంగా ప్రకటించారు. ఈ కమిటీలో 5 నుంచి 6 సభ్యులు ఉంటారు. వీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులేనని కూడా ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే ఇది పక్కాగా వాలంటీర్ వ్యవస్థనేనని తేలిపోయింది. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లను నియమించి వాటిని కూడా ఉద్యోగాల ఖాతాలో కలిపేస్తారేమోనన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ లెక్కన దాదాపు 80,000 మంది వాలంటీర్లను నియమించాల్సి ఉంటుంది. కాబట్టి మరో 1.20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా 2 లక్షల ఉద్యోగాలను హామీని నిలబెట్టుకున్నామని చెప్పే వ్యూహం ఇందులో దాగి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏపీలో ఒక్కో వాలంటీర్కి రూ. 5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తుండగా మరి రేవంత్ ప్రభుత్వం ఎంత ఇస్తుందన్నది అయితే స్పష్టత రావాల్సి ఉంది. వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.